సో గైస్, ఈరోజు మనము రెండు ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మనం మాట్లాడుకుందాము. పెద్ద పేరున్న ఐఏఎస్ ఇన్స్టిట్యూట్, కానీ ఫ్యాకల్టీ మాత్రం అసలు కనీసం ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళు. ఇదొక పాయింట్. ఇంకొక పాయింట్ వచ్చేసి అసలు ఏం చేస్తున్నారు, ఏ విధంగా బ్రాండ్ని చూపించి స్టూడెంట్స్ని మోసం చేస్తున్నారు, లేకపోతే స్టూడెంట్స్ని చీట్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి వచ్చేసి ఐఏఎస్ ఫ్యాకల్టీ గురించి, గురువు అనే పేరుకే మచ్చ తెస్తున్న ఐఏఎస్ ఫ్యాకల్టీ ఆర్ యూపీఎస్సీ ఫ్యాకల్టీ. ఈ మాట నేను మాట్లాడడానికి సాహసం అని చెప్పాలి, ఎందుకంటే చాలా మందికి నచ్చదు అనమాట. ఐఏఎస్ ఫ్యాకల్టీ గురించి మాట్లాడుతున్నాం, యూపీఎస్సీ ఫ్యాకల్టీ గురించి మాట్లాడుతున్నాం. ఇన్ జనరల్గా చాలా మంది ఏమనుకుంటారంటే యూపీఎస్సీ ఫ్యాకల్టీ గురించి మాట్లాడుతున్నాం అంటే వీళ్ళకి దేవుళ్ళు, అసలు అబ్బో గురువు గారు, అబ్బో వీళ్ళు దేవతలు. ఎందుకంటే వీళ్ళ ప్రొజెక్షన్ అలా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, యూపీఎస్సీ ర్యాంక్ వచ్చిన తర్వాత వీళ్ళు ఇచ్చే బిల్డప్ కూడా అట్లనే ఉంటుంది. మా దగ్గర నుంచే ర్యాంకులు వచ్చాయి. అయితే ఇక్కడ నేను ఈ రెండు టాపిక్స్ తీసుకొని మాట్లాడడానికి ఖచ్చితంగా రీజన్ ఉంది. అంటే జనరల్గా చాలాసార్లు జరిగింది, కానీ రీసెంట్గా ఒక ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఏం మాస్టర్ ఏం సంగతులు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే, నేను ఒక ఫ్యాకల్టీని ఒక సబ్జెక్ట్కి పెట్టాను సార్. పెట్టిన తర్వాత తనకి అడ్వాన్స్ కూడా ఇచ్చాను, 2 లక్షల అడ్వాన్స్ ఇచ్చాను నేను. ఇచ్చిన తర్వాత 10 రోజులు క్లాసు చెప్పారు సార్. తర్వాత ఆల్ ఆఫ్ సడన్ నా ఫోన్ ఎత్తడం మానేశాడు. నేను పిల్లలకి ఏం సమాధానం చెప్పాలి సార్? అతనికి డబ్బులు కూడా ఇచ్చాను నేను. మనకు ఒక బ్యాచ్ కంప్లీట్ చేస్తానని నాకు కమిట్మెంట్ ఇచ్చాడు. వేరే సోర్స్ ద్వారా తెలిసింది ఏంటి అంటే అతను వేరే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోయాడు సార్. ఇక్కడ అతనికి బెస్ట్ పే ఇచ్చాను సార్ నేను. అతను అడిగిన దానికి ఇద్దరం కూర్చొని నెగోషియేట్ చేసుకొని ఇంతని ఫైనల్ చేసుకున్నాం సార్ ఈ బ్యాచ్కి. కానీ ఇతను అబ్రప్ట్గా ఫోన్లు ఎత్తడం మానేసి తర్వాత నీ డబ్బులు నీకు ఇచ్చేస్తున్నా, ఇంకెక్కువ మాట్లాడకు, నువ్వు నీ స్టూడెంట్స్ ఎట్లా పోయినా పర్వాలేదు అని చెప్పి అని మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు నేను ఏం చెప్పాలి సమాధానం స్టూడెంట్స్కి? నేను ఏ విధంగా వాళ్ళకి ఆన్సర్ చేయాలి? దీని గురించి టాపిక్ అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే కొంతమంది ఐఏఎస్ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారంటే వీళ్ళు ఎంత కమర్షియల్ అంటే, నేను ఓపెన్గా చెప్తా ఉన్నా, వీళ్ళ దగ్గర నుంచి పర్సనల్ నెంబర్స్ ఇవ్వడము, బ్యాచ్ అంతా ఫామ్ అయిన తర్వాత 10 రోజులు క్లాసులు చెప్తారు, 1 నెల రోజులు క్లాసులు చెప్తారు, 1 నెల రోజులు బాగా ఇంటెన్సివ్ క్లాసులు చెప్తారు, స్టూడెంట్స్తో ఆహా ఓహా అనిపించుకుంటారు, అబ్బా భలే చెప్తున్నారు, ఈసారి కంటే బాగా ఎవరు చెప్పలేరు అనుకుంటారు. నెల రోజుల తర్వాత ఏం చేస్తారంటే కొంతమంది పెంచమని బెదిరింపు అంటే బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతారు. ఫ్యాకల్టీ, యూపీఎస్సీ ఫ్యాకల్టీ మన అశోక్ నగర్లో చాలామంది ఉన్నారు, ఇలాగా పెంచమని బ్లాక్మెయిల్ చేస్తారు. ఒకవేళ పెంచలేదు అంటే ఈ ఇన్స్టిట్యూట్ వదిలిపెట్టి ఇంకొక ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోతారు, లేకపోతే పర్సనల్ నెంబర్ ఇచ్చి ఈ బ్యాచ్లో సగం మందిని తీసుకెళ్ళిపోతారు. ఆ సగం మందిని వీళ్ళ పేరుతో ఒక ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసేసి సగం మందిని తీసుకెళ్ళి ఆ ఇన్స్టిట్యూట్ మొదలు పెట్టేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అరే మీరు ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు, ఒక ఇన్స్టిట్యూట్లో క్లాసులు చెప్పడానికి అట్లీస్ట్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ని తీసి పక్కన పెట్టండి, స్టూడెంట్స్ గురించి అన్న ఆలోచించాలి కదా మీరు. ముందే మీరు కమిట్మెంట్ ఇవ్వకపోతే, ఇప్పుడు నేను ఒక బ్యాచ్ కంప్లీట్ చేస్తాను కమిట్మెంట్ 1 లక్ష రూపాయలకు, 5 లక్షలకో 10 లక్షలకు ఒప్పుకున్నారనుకోండి, మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే కొంచెము మీరు ఒక ఫ్యాకల్టీ, ఒక గురువు గారు, స్టూడెంట్స్ వాళ్ళ లైఫ్ వాళ్ళు డిస్టర్బ్ అవుతారన్న విషయం కనీసం ఇంకిత జ్ఞానం ఉందా మీకు? ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు? ఇంకొంతమంది దారుణంగా ఇంకొక అడుగు ముందుకేసి, అంటే క్లాసులు చెప్తానని కమిట్మెంట్ ఇస్తారు, చెప్తారు ఫస్ట్ 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు, 1 నెల రోజులు అద్భుతంగా చెప్తారు క్లాసులు. 1 నెల రోజుల తర్వాత ఇంకొక దగ్గర ఇలా కమిట్మెంట్ వస్తుంది. కమిట్మెంట్ వచ్చిన తర్వాత వచ్చి 3 గంటల క్లాస్ అయితే 1.5 గంటల సేపు కేవలం డిక్టేషన్ చెప్తారు, నోట్స్ చెప్తా ఉంటారు. అరే నోట్స్ చెప్పడానికి వచ్చారు మీరు క్లాస్కి? అండ్ డెఫినెట్లీ స్టూడెంట్స్ లేకపోతే మీరు ఐఏఎస్ ఫ్యాకల్టీ ఒకవేళ ఈ వీడియో చూస్తూ ఉంటే అసలు మీకు అథెంటికేషన్ ఏంటి? మీరు ఎందుకు మా గురించి మాట్లాడుతున్నారంటే, నా తమ్ముడో చెల్లో మీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారండి, మీరు ఐఏఎస్ ఎక్కడైతే క్లాసులు చెప్తున్నారో మా తమ్ముడో చెల్లో జాయిన్ అయ్యారు. ఇవన్నీ బేసిక్ క్వశ్చన్స్. ఖచ్చితంగా మీ దగ్గర జాయిన్ అయిన వాళ్ళు డెఫినెట్లీ సివైసీని ఫాలో అయ్యే వాళ్ళు, లేకపోతే నేను తెలిసిన వాళ్ళు, నా ఓన్ బ్రదర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్క స్టూడెంటు నా ఫ్యామిలీ లాగే భావిస్తాను నేను. నా ఫ్యామిలీలో ఒక స్టూడెంటు, లేకపోతే నా ఫ్యామిలీ నా తమ్ముడో చెల్లో, లేకపోతే నా అక్కో ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఇలాంటిది ఉంటే ఖచ్చితంగా నేను క్వశ్చన్ చేస్తాను. అరే ఇవన్నీ బేసిక్ థింగ్స్. నేను ఏమైనా రాకెట్ సైన్స్ చదవాలా? ప్రశ్నించడానికి ఏమైనా రాకెట్ సైన్స్ చదవాలా? ఒరే కనీసం మీరు ఈ విధంగా చేస్తూ ఉన్నారు అడగడం తప్పే ఉంది. చాలామంది ఐఏఎస్ ఫ్యాకల్టీ జంపింగ్ ఇలానే టైప్లో ఉన్నారు కదా, వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, ఒక ఇన్స్టిట్యూట్ నుంచి ఇంకొక ఇన్స్టిట్యూట్కి ఈ విధంగా 10 రోజులు చెప్పి క్లాసులు మానేసే ప్రతి ఒక్క ఐఏఎస్ ఫ్యాకల్టీ ఫ్రాడ్, నెంబర్ 1 ఫ్రాడ్లు మీరు. ఈ పాపం ఊరికే తగలదు, ఎందుకంటే పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే స్టూడెంట్స్కి అన్యాయం చేస్తున్నారు మీరు. ఆ రక్తపు కూడు, పేద మధ్య తరగతి విద్యార్థుల రక్తపు కూడు తింటున్నారు మీరు. ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ ఏం చేయగలుగుతారు మీకు? ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి కమిట్మెంట్ ముందే పెట్టుకోండి, అగ్రిమెంట్ చేసుకోండి. ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ కూడా అరే క్లాసులకు వెళ్ళిపోతే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతున్నారంటే మీరు అగ్రిమెంట్ ఎందుకు చేసుకోరు? ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ కూడా తప్పుందంట నేను. యూ షుడ్ హ్యావ్ అగ్రిమెంట్.
అగ్రిమెంట్ చేసుకోండి. బ్రేక్ చేస్తే దాని దగ్గర లీగల్ కాన్సిక్వెన్సెస్ చేయండి. ఒక ఫ్యాకల్టీ ఉన్నారు, మాట్లాడేదేమో శుద్ధపూస మాటలు, బట్ చేసే పనులు ఏంటి అంటే ఇక్కడి నుంచి అక్కడ 10 రోజులు క్లాసులు చెప్పి వాళ్ళని బెదిరించడము, నేను క్లాసులు కంటిన్యూ చేయాలంటే నాకు పెంచండి, పేమెంట్ పెంచండి అనడం, లేకపోతే అడ్వాన్స్ 3 లక్షలు ఇవ్వండి, 4 లక్షలు ఇవ్వండి అని అడగడం. ముందే మాట్లాడుకోండి. ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్కి ఒక ఫ్యాకల్టీకి ఖచ్చితంగా ఈ అండర్స్టాండ్ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే బ్లేమ్ మొత్తం కూడా ఏమవుతుంది, ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోతుంది. ఎంత ప్రయత్నం చేస్తున్నారు ఒక ఇన్స్టిట్యూట్, కొంతమంది ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ వర్క్ చేయడానికి, వాళ్ళు ఎంత పిల్లలకి ఎంతో కొంత వాళ్ళు చేతనైనంత వాళ్ళు న్యాయం చేస్తున్నారు కదా, ప్రయత్నం చేస్తున్నారు కదా. సో ఇది అందరూ ప్రతి ఒక్క స్టూడెంట్ తెలుసుకోవాలి ఈ విషయాల్ని. మనం పేరున్న పెద్ద ఇన్స్టిట్యూట్ అని చెప్పుకున్నాం కదా, ఆ పేరున్న పెద్ద ఇన్స్టిట్యూట్ కూడా ఇది ఒక యూపీఎస్సీ ఫ్యాకల్టీ ఫ్యాక్టరీ. ఇది ఒక్కరు కూడా అంటే ఇప్పుడు ఏంటంటే వాళ్ళ బోర్డు మీద యూపీఎస్సీ క్లాసులు చెప్తున్న యూపీఎస్సీ ఫ్యాకల్టీ అని పెడితే అయిపోయింది, కథం. అలా ఐఏఎస్ ఫ్యాకల్టీ అయిపోయినట్టే. అరే వాళ్ళు ప్రిలిమ్స్ క్లియర్ చేశారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంది. కొంతమంది అయితే 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. దట్ ఈస్ హోల్ డిఫరెంట్ స్టోరీ. ఈ పేరున్న పెద్ద ఇన్స్టిట్యూట్ యూపీఎస్సీ ఫ్యాక్టరీ, యూపీఎస్సీ ఫ్యాకల్టీకి ఫ్యాక్టరీలా తయారైందా? కాదు, తయారు చేస్తుంది స్క్రాప్ ఫ్యాకల్టీని. ఐఎమ్ సారీ ఈ మాట అంటున్నందుకు, బట్ ఇదే రియల్. కనీసము వాళ్ళేం అకాడమిషియన్స్ కాదు, ప్రిలిమ్స్ క్లియర్ చేయలేదు, మెయిన్స్ క్లియర్ చేయలేదు. ఇంకొంతమంది ఇంకొక డార్క్ సైడ్ ఆఫ్ రియాలిటీ ఏంటి అంటే ఈ ఎవరైతే సివిల్స్ సాధించాలి, సక్సెస్ అవ్వాలి అనే స్టూడెంట్స్ని వీళ్ళు డబ్బులు ఆశ చూపించి R&D టీమ్గా చేసి తర్వాత ఈ విధంగా చేస్తూ ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్? డబ్బులు ఆశ చూపించి పార్ట్ టైం కొంచెం డబ్బులు రాగానే కొంచెం డబ్బులు పెంచుతూ ఈ విధంగా ఇటే పడిపోతున్నారు. నాకు తెలిసిన ఒక అమ్మాయి పేరు ఇప్పుడు అనవసరం, అదే ఇన్స్టిట్యూట్లో IIT నుంచి తను చదివి వచ్చింది. చివరికి ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయలేక అశోక్ నగర్ నుంచి వెళ్ళిపోయింది. ఇది రియాలిటీ. మామూలు అంటే యుఎస్ అంటే సమ్ టైమ్స్ నేను కూడా మన ఛానల్లో కూడా పెట్టా, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అదని చెప్పాను. కానీ 2023, 2024లో ఎస్పెషల్లీ 2024లో వీళ్ళు ఎంత దిగజారిపోయారంటే నాకు ఎందుకో చాలా సాఫ్ట్ కార్నర్ ఉండేది. కానీ ఈ పెద్ద ఇన్స్టిట్యూట్ మీకే తెలుస్తుంది. ఇది ఎట్లా తెలుస్తుంది అంటే గ్రౌండ్లో వీళ్ళ పేరు ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది అనమాట. వీళ్ళకి సంబంధించిన ఆర్గనైజర్గా ఒక ఏమంటారు బిజినెస్ మ్యాన్లో మహేష్ బాబు లాగా ఒక ఆర్గనైజర్గా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని తయారు చేసి ఒక మాఫియాని నడిపిస్తున్న ఇన్స్టిట్యూట్ ఇది, పెద్ద ఇన్స్టిట్యూట్. దట్ ఈస్ దేర్ మార్కెటింగ్ స్ట్రాటజీ. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ దట్. వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ వేరే ఇన్స్టిట్యూట్ల ముందు పిల్లల్ని పెట్టడము, వేరే ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయించి 10,000 కట్టిపించి 10,000 కట్టిన తర్వాత ఆ ఇన్స్టిట్యూట్ బ్యాచ్ను మొత్తం డిస్టర్బ్ చేసి వీళ్ళ దాంట్లో చేయడం. సరే, ఆల్ దీస్ థింగ్స్ ఓకే, వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ, దాని గురించి మనం ఎక్కువ కమెంట్ చేయదలుచుకోలేదు. కానీ ఇక్కడ మార్కెటింగ్లో న్యాయం అన్యాయం ఏమి ఉండవు. ఎవరు తెలివి కొద్దీ వాళ్ళు చేసుకుంటారు, దాని గురించి మనం ఏం మాట్లాడడం. కాకపోతే ఫ్యాకల్టీ విషయం, అసలు ఇక్కడ ఫ్యాకల్టీ విషయం అంటే మనం R&D టీం గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ మధ్యకాలంలో మన అశోక్ నగర్లో R&D టీం అనే మాట బాగా వినిపిస్తూ ఉంది. ఒక పెద్ద ఇన్స్టిట్యూట్, పేరున్న పెద్ద ఇన్స్టిట్యూట్, పేరు అప్రస్తుతం, ఖచ్చితంగా మీరు తెలుసుకుంటారనుకుంటున్నా. ఆఫ్లైన్లో తిరిగేటప్పుడు, జాయిన్ అయ్యేటప్పుడు ఈ విషయం గురించి తెలుసుకోండి, వాకప్ చేయండి. ఏం చేస్తున్నారంటే పెద్ద పేరున్న ఇన్స్టిట్యూట్ ఏం చేస్తుందంటే నాకు బాధ అనిపించింది. నాకు తెలిసి అరే ఇలా ఎందుకు చేస్తున్నారు. జనరల్గా ఏంటి అంటే ఐ హ్యావ్ మంచి సాఫ్ట్ కార్నర్ ఉంది వాళ్ళ మీద, నాకు కూడా ఓపెన్గా చెప్పాలంటే. కానీ ఇలా చేస్తున్నప్పుడు డెఫినెట్లీ దీని గురించి పబ్లిక్లో మాట్లాడాల్సిన అవసరం ఉంది. అండ్ అయితే ఇక్కడ R&D పేరుతో అసలు R&D టీం అంటే ఏంటి? అశోక్ నగర్లో ఈ పెద్ద పేరున్న ఇన్స్టిట్యూట్ ఏం చేస్తుంది? వాళ్ళకు ఒక మంచి బ్రాండ్ ఉంది, మంచి పేరు ఉంది, అండ్ బాగా కష్టపడతారు, అంతా బాగానే ఉంది. ఈ R&D టీం అంటే ఏంటి అంటే క్వశ్చన్ పేపర్, మెంటరింగ్, ఆన్సర్ రైటింగు, ఎస్ఏ కరెక్షన్స్ అండ్ స్టూడెంట్స్ని 1-to-1 గైడ్ చేయడము, ఇవన్నీ చేస్తూ ఉంటారు. R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీం అని పెట్టి చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళల్లో కూడా ఈ R&D టీంలో కూడా ఆ క్వశ్చన్ పేపర్ అంటే టెస్ట్ సిరీస్ చేస్తారు కదా, ఆ టెస్ట్ సిరీస్ చేసేవాళ్ళు క్వాలిటీ ఉండట్లేదు. ఆ టెస్ట్ సిరీస్ కనీసం ప్రిలిమ్స్ క్లియర్ చేయని ఏదో సివిల్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కొంతమంది పార్ట్ టైంగా వచ్చేసి మీరు కొన్ని క్వశ్చన్లు తయారు చేయండి అని చెప్పి టెస్ట్ సిరీస్లు చేస్తున్నారు. వాళ్ళతోనే మెంటరింగ్ ఇప్పిస్తున్నారు. మళ్ళీ ఇంకొంతమంది మెయిన్స్ క్లియర్ చేయని వాళ్ళతో ఆన్సర్ రైటింగ్, అంటే మెయిన్స్ క్లియర్ చేసిన వాళ్ళు ఆన్సర్ రైటింగ్ ఇవ్వాలండి అంటే ఇప్పుడు అనుకో ఒక డైలాగ్ వస్తుంది, సక్సెస్ అయిన వాళ్ళకంటే ఫెయిల్ అయిన వాళ్ళకి ఎక్కువ సబ్జెక్ట్ ఉంటుంది అని. కరెక్టే, 100 సార్లు ఫెయిల్ అయ్యారు, కానీ 101సారి సక్సెస్ కావాలి కదా. అంటే దే డోంట్ నో హౌ టు పాస్ ద ఎగ్జామ్. ఎలా క్వశ్చన్ ఆన్సర్ ఎలా ఫ్రేమ్ చేయాలనే విషయం సక్సెస్ అయినోడికే తెలుస్తుంది, ఫెయిల్ అయినోడికి తెలియదు, అది 200% తెలియదు. అండ్ వాళ్ళతో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కానీ తర్వాత ఎస్ఐ రైటింగ్ కానీ ఇవన్నీ చేపిస్తూ ఇంతవరకు సమ్ ఎక్స్టెంట్ వరకు ఓకే అనిపిస్తుంది, అంటే మేబీ అనిపిస్తుంది, మేబీ మే నాట్ బి అనిపిస్తుంది. కానీ ఇంకొక అడుగు ముందుకేసి వీళ్ళనే ఫ్యాకల్టీగా చేశారు. 3-4 ఫ్యాకల్టీలు పెట్టేసేసి ఒక సబ్జెక్ట్కి క్లారిటీ లేకుండా
కాన్సెప్చువల్ క్లారిటీ ఉండాలి. అట్లీస్ట్ వాళ్ళు ఏమన్నా సివిల్స్ క్లియర్ చేశారా, ప్రిలిమ్స్ క్లియర్ చేశారా, మెయిన్స్ క్లియర్ చేశారా, లేకపోతే ఈ రెండు క్లియర్ చేయలేకపోతే సివిల్స్ ఎన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయ్యారు, ఇదేం లేదు. బ్లా 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 అని చెప్పేసి ఈ ఫ్యాకల్టీనే అసలు ఫ్యాకల్టీ కాదు వాస్తవానికి. వీళ్ళు నార్మల్ స్టూడెంట్స్నే తీసుకొచ్చి అసలు కనీసము ఏబిసిడీలు యూపీఎస్సీ అంటే ఏంటో తెలియని వాళ్ళకి కూడా ఫ్యాకల్టీస్ అయిపోతున్నారు. ఇంకా మీరు కూడా నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే ఒక సంవత్సరం ఒక ఇన్స్టిట్యూట్లో కోచింగ్ జాయిన్ అవ్వండి. ఇది కూడా మంచి కెరియర్ అనమాట. ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో ఒక ప్రిలిమ్స్గా మెయిన్స్ తీసేసుకోండి, ఒకసారి ఎగ్జామ్ అప్లై చేయండి, ప్రిలిమ్స్ రాసినా రాకపోయినా. తర్వాత వచ్చేసి ఇట్లాంటి ఇన్స్టిట్యూట్లో R&D టీమ్గా జాయిన్ అయ్యి దాంట్లో కొద్దిగా సబ్జెక్టు కాన్సెప్ట్స్ అవన్నీ అర్థం చేసుకొని ఒక 2 yearsలో ఫ్యాకల్టీ అయిపోయింది. నెలకు ₹1,00,000 ₹2,00,000 జీతం వస్తుంది. బాగుంది కదా, ఇదేనా? మరి మీరు పేరుకేమో మనతో క్వాలిటీలో కాంప్రమైజ్ కాము, వేరే వాళ్ళు టీచర్స్ కాదు ప్రీచర్స్ అని మీరు అంటారు కదా. మేము ఒక్కరే క్వాలిటీ ప్రొవైడ్ చేస్తున్నాము, వేరే వాళ్ళని తొక్కేస్తాము. ఇప్పుడు ఎక్కడ ఉన్న వాళ్ళు ఇంకొక ఇన్స్టిట్యూట్ బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఒక ఇన్స్టిట్యూట్ని పట్టుకొని బెస్ట్ ఇన్స్టిట్యూటో లేకపోతే ఇంకొక ఇన్స్టిట్యూటో, బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని నేను అనుకుంటున్నా, టాప్ ఇన్స్టిట్యూట్, దాన్ని పట్టుకొని వాళ్ళకు ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ సంవత్సరం ఎక్కడ ఉన్నారో నెక్స్ట్ ఇయర్ కూడా అక్కడే ఉంచుతాము, తొక్కేస్తాం. ఎప్పుడు పక్కన వాళ్ళని ఎత్తి మీద చేయబెట్టడానికి ఎందుకు ప్రయత్నం చేస్తారు మీరు? బస్ మాస్టర్ కానీ పక్కన ఎవరి మీద పడితే వాళ్ళ మీద చేయబెట్టి నాశనం చేసి చివరికి బస్ మాస్టర్ నెత్తి మీద బస్ మాస్టర్ చేయబెట్టుకుంటాడు. అట్లుండేది మీ పరిస్థితి. అండ్ అనుకోవచ్చు నేను సక్సెస్ అయిపోయాను, నేను ఇంకా ఏదో ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశాను. ఓకే, సక్సెస్ అయ్యో కాదనట్లేదు, కానీ ఇంకెప్పుడు మారుతారు, ఇంకెప్పుడు చేంజ్ అవుతారు, ఇంకెప్పుడు మీ మైండ్ సెట్ పడుతుంది. పరిగెత్తో నువ్వు ముందు వెనకాల వెళ్తావు, తర్వాత వెనకాల వాళ్ళు కూడా వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. అంతే కదా లైఫ్. యూ నీడ్ టు అండర్స్టాండ్. అండ్ బాధ కలిగించే విషయం ఏంటి అంటే R&D టీమ్ నువ్వు ఫ్యాకల్టీ చేసినావు. ఐఎమ్ వెరీ అంటే మీ గురించి నేను చాలా పాజిటివ్గా సాఫ్ట్ కార్నర్తో ఉన్నా. బట్ ఇలాంటి మిస్టేక్స్ చేసి అరే మీ మంచి ఇన్స్టిట్యూట్ అని చెప్పాను నానోడితోనే ఇది ఒక వేస్ట్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేదా తీసుకొచ్చుకోవద్దు. అండ్ డెఫినెట్లీ మీ విజన్, మీరు ఆలోచించే విధానం ఖచ్చితంగా నాకు చాలా ఇష్టం. అండ్ ఐ హ్యావ్ లెర్న్డ్ లాట్ ఫ్రమ్ యూ. మీ నుంచి చాలా నేర్చుకున్నాను నేను. కానీ గుర్తుపెట్టుకోండి, మనం అంటే పిల్లి పాలు దాగి పక్కన వాళ్ళు ఎవరు చూడరు అనుకోవద్దు. ఎవ్రీవన్ ఈజ్ అబ్జర్వింగ్ యూ. అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. అండ్ అశోక్ నగర్లో దావానంలో ఈ విషయం వ్యాపించింది. నెగిటివిటీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది మీకు. అండ్ డెఫినెట్లీ మీరు త్వరగా ఈ విషయాన్ని కరెక్ట్ చేసుకొని మంచి ఫ్యాకల్టీ ఇంతకుముందుగా అసలు క్వాలిటీ అంటే మీ ఇన్స్టిట్యూట్ అనే విధంగా మీరు ఖచ్చితంగా ఇదే ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు మీరు. నెంబర్ 2 ఆర్ నెంబర్ 1 నెంబర్ పరంగా అడ్మిషన్స్ పరంగా నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు మీరు. దాన్ని కంటిన్యూ చేయాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. అండ్ స్టూడెంట్స్ కూడా గుర్తుపెట్టుకోండి, ఈ R&D టీమ్ని, ఈ స్టూడెంట్ ఫ్యాకల్టీని, ఈ ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయని వాళ్ళని 3-4 ఫ్యాకల్టీస్ని పెట్టి క్లారిటీ లేకుండా క్లాసులు చెప్పిస్తా. అండ్ ఇంకొంతమంది వచ్చేసి ఈ 10 రోజుల్ని ఎవరైతే గుర్తుపెట్టుకోండి, 10 రోజులు క్లాస్ చెప్పి 4 రోజులు క్లాస్ చెప్పి ఒక ఇన్స్టిట్యూట్ నుంచి ఇంకొక ఇన్స్టిట్యూట్ మారుతున్నాడు ఒక ఫ్యాకల్టీ అంటే, మేల్ ఫ్యాకల్టీ అయినా ఫీమేల్ ఫ్యాకల్టీ అయినా ఖచ్చితంగా వాళ్ళు మోస్ట్ కమర్షియల్ పీపుల్, కల్ప్రిట్ వాళ్ళు. అశోకవనంలో గంజాయవనం అంటారు చూడు, అట్లాంటి వాళ్ళు. అశోక్ నగర్లో ఇలాంటి ఫ్యాకల్టీ అంటే అంత కలుపు మొక్కలు. అలాంటి వాళ్ళని మనం తెలుసుకోవాలి. అండ్ అలాంటి ఫ్యాకల్టీ ఎట్లన్నా చేస్తూ ఉంటే పబ్లిక్లోకి తీసుకురండి. ఓకే, థ్యాంక్ యూ.